హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. సో మనకు యేసుప్రభు వారి వలననే రక్షణ అనేది కలుగుతుంది. అంటే ఏదో ఒక విషయంలో అంటే ప్రతి విషయంలో కూడా మనకు విడుదల కలుగుతుంది అండ్ మనకు రక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా ఆయనను నమ్ముకొని ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంటుందంటే మనకు ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు కావచ్చు, కొన్ని బాధలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఒక అనుమానం కలుగుతుందన్నమాట. అదేంటి, నేను నమ్ముకున్న యేసుప్రభు వారు సృష్టికర్త కదా, ఆయనకు ఏదైనా సాధ్యమే కదా, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కదా, మరి ఇంకా నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఇంకా నన్ను ఎందుకు స్వస్థపరచట్లేదు, ఇంకా నాకు కావాల్సినవన్నీ దయచేయట్లేదు అని మనకు ఆలోచనలు అనేవి వస్తుండవచ్చు. సో మనకు కొంచెం ఫ్రస్ట్రేషన్ కానీ మనకు విసుగు కానీ వస్తుండవచ్చు. అయితే ఆ టైంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని పైన సణిగే కన్నా లేకుంటే దేవుడు నాకేం చేశాడని ఆయనను విడిచిపెట్టే బదులుగా మనం ఆయనను నమ్ముకొని మౌనంగా ఉన్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని స్వస్థపరుస్తారు, మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగిస్తారు. మనకు ఎలాంటివైతే కావాలో మనకు ప్రతి ఒక్కటి కూడా దయచేస్తారు. కాబట్టి మనం ప్రతి సమయంలో మరీ ముఖ్యంగా కొన్ని కష్టాలు బాధలు ఉన్న సమయంలో మనం ఖచ్చితంగా యేసుప్రభు వారిని నమ్ముకొని మనం మౌనంగా ఉండాలి. ఖచ్చితంగా ఆయన మనకు రక్షణ అనేది దయచేస్తారు. అంటే ఆ విషయాల్లో మనకి ఏదేదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో అవన్నిట్లో నుండి కూడా మనకు విడుదల దయచేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని నమ్ముకొని మౌనంగా ఉండాలి, మాకు రక్షణ అనేది కలుగుతుందంటే మేము ఏ విషయాల్లో అయితే ఇబ్బందులు పడుతున్నామో ఆ విషయాలన్నిటిలో నుండి కూడా మాకు విడుదల దయచేస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి కష్టాలన్నిటి నుండి, వారి బాధలన్నిటి నుండి వారిని విడిపించండి. వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగించి వారు ఉన్నత స్థితిలో ఉండుటకు మరెన్నడూ కూడా కష్టపడకుండా, మరెన్నడూ కూడా బాధపడకుండా ఆనందంతో, సంతోషంతో, శాంతి సమాధానాలతో జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.